పంచాయతీరాజ్ శాఖను మరింత పారదర్శకంగా తీర్చిదిద్దుతామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వచ్ఛ రథం తరహాలోని గ్రీన్ షాప్ విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అధికారులకు సూచించారు. రోడ్ల పురోగతి తెలిసేలా ప్రత్యేక డాష్ బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రెవెన్యూ సర్వే శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. పంచాయతీరాజ్ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. స్థానిక సంస్థలు చేసే అభివృద్ధి పనులు మరింత పారదర్శకంగా ప్రజలకు తెలియాలని పవన్ ఆదేశించారు. పంచాయతీరాజ్ శాఖ 2025-26 ఆర్థిక సంవత్సరానికి స్వర్ణ పంచాయతీ పోర్టల్ ద్వారా ఆన్లైన్ విధానంతో పారదర్శకంగా పన్నులు వసూలు చేసిందని చెప్పారు. పంచాయతీలు ఆదాయ వనరులు మరింత పెంచుకుని ముందుకు సాగాలన్నారు. ఇదే రీతిలో సమిష్టి కృషిని కొనసాగించి వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఆ స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణలో భాగంగా తీసుకువచ్చిన స్వచ్ఛ రథాల విధానం మంచి ఫలితాలనిస్తోందని పవన్ తెలిపారు. స్వచ్ఛందంగా ప్రజలు రథాల వద్దకు వచ్చి పొడి వ్యర్థాలను ఇచ్చి నిత్యావసరాలను తీసుకువెళ్లడం బాగుందన్నారు. దీన్ని ప్రతి నియోజకవర్గంలోనూ అమలు చేస్తున్నామని చెప్పారు. దీంతో పాటు గ్రీన్ షాప్ పేరుతో తిరుపతి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా తీసుకువచ్చిన విధానాన్ని మరింత విస్తరించి రాష్ట్రమంతటా అమలు చేయాలని ఆదేశించారు.